వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 10వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు దాదాపుగా 117 రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతూ ఉన్నారు. ఈ గురుడు వక్రగతిని పొందుతున్నారు, ఏదో జరిగిపోతుంది. ఈ గురుడు వక్రగతిలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని కొంతమంది కొంత దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శనేశ్వరుడికి వక్రం కలిగింది. దాదాపుగా చాలా రోజులు, ఆయన కూడా 100 రోజుల పైనే వక్రగతిలో ఉన్నారు. నవంబర్ 15వ తారీఖుతోటి ఆ శనేశ్వరుడి యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. ఇక్కడ ద్వాదశ రాశులకి ఫలితాలని మనం అధ్యయనం చేసేటప్పుడు కేవలం ఒక గ్రహాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని చెప్పకూడదు. మిగతా గ్రహాల తాలూకు ఫలితాలు కూడా ఉంటాయి కదా. ఉదాహరణకి ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఆ రాశికి గురువు వక్రంలో ఉన్నారు, గురుడిచ్చే ఫలితాలు ఉంటాయి. కానీ మిగతా గ్రహం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా వస్తాయి కదా. ఇది కూడా అన్వయం అవుతుంది కదా. కేవలం ఒక గ్రహం ఫలితం మాత్రమే వస్తుంది అని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. ఈ గురుడు వక్రంలో ఉన్నారు. ఈ 117 రోజులు లేదా 119 రోజుల పాటు కొన్ని పంచాంగాల రీత్యా 117 రోజుల పాటు గురుడు వక్రగతిలో ఉన్నారు కాబట్టి మీకు ఇది అయిపోతుంది అని చెప్పడం చాలా, అది మన అవివేకము. ఎందుకంటే గురుడి వల్ల ఇది జరుగుతుంది సరే. ఒకవేళ గురుడు పాపస్థానంలో ఉన్నారు, దానివల్ల ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి దీనివల్ల మిగతా గ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా ఉంటాయి కదా. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇందులో మేము చెప్పేటువంటి ఏ ఫలితమైనా ఒక గ్రహం వల్ల మాత్రమే మీకు ఇది వస్తోంది అని చెప్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక గ్రహం వల్ల ఏదైనా శుభ ఫలితం కనుక వస్తే ఈ చెడు అన్నది తగ్గుముఖం పడుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ గురువు యొక్క ఈ 117 రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ రాసులకి ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు 40 డిగ్రీలు 43 డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు. మరలా తర్వాత మే 15వ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి. కాబట్టి ఈ రోజులు 117 రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే ఇక మీనరాశి వారికి ఈ గురుడి యొక్క మార్పు అనేటువంటిది ఎడారిలో నీళ్లు లాంటిది. నిజంగా చెప్తున్నాను, ఈ 117 రోజుల పాటు మీనరాశి వారికి ఒక అదృష్టమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ఎందువల్ల అంటే ప్రత్యేకించి ఈ గురుడు మారినటువంటి గ్రహస్థితి, వక్రగతిలో ఉండేటువంటి గురువు ఇచ్చేటువంటి ఫలితాలు జీవితంలో పెను మార్పులకి కారణమవుతాయి. ఏమీ లేదు, ఎడారి. ఎందుకంటే అటు అర్ధాష్టమ కుజుడు, శనిగ్రహం, ఏలినాటి శని, గురుబలం లేకపోవడం, జన్మరాహు పీడ, ఎటు చూసినా ఏమీ లేవు అవకాశాలు. అంతా కూడా ఇంకిపోతుంది, అంతా కూడా పాడైపోతుంది జీవిత పరిస్థితులు, స్వయంకృతాపరాధాలు, ఇతరులు మోసం చేయడాల దగ్గర నుండి అన్ని ఇబ్బందులు. ఇటువంటి తరుణంలో గురుడు వక్రించి ఈ 117 రోజుల పాటు మీ మీద విశేషమైనటువంటి కరుణ, మరి మీ రాశ్యాధిపతి ఆయన అయినందుకో దేనికో మరి తెలియదు, కానీ ఏదైనా గురువు వక్రగతి మీకు విశేషమైనటువంటి యోగాన్ని కలగజేస్తుంది, కుటుంబాన్ని ఇస్తుంది, జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలను తగ్గిస్తుంది, జీవిత భాగస్వామికి ఉండేటువంటి అనారోగ్యాన్ని తగ్గిస్తుంది, ఆర్థికాభివృద్ధి కలుగుతుంది, శుభ కార్యక్రమాలు జరుగుతాయి, సంతానాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగం లభిస్తుంది, ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాది రంగాలన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటాయి. విపరీతమైనటువంటి రాజయోగం ఇస్తాడు గురుడు. మంచి గుర్తింపు, ఉన్నతమైనటువంటి పదవి, మీ మీద ఉండేటువంటి నీలాపనందలు తొలగిపోయి అందరి యొక్క మన్ననల్ని పొంది సమాజంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రని పోషించేటువంటి విధంగా గురుడు మిమ్మల్ని అనుగ్రహించబోతూ ఉన్నారు. ఈ 117 రోజుల వక్రగతిలో అనేకమైనటువంటి శుభ ఫలితాలని అనుభవించేటువంటి రాశుల్లో ప్రధానమైనటువంటి రాశి మీనం. కాబట్టి ఈ గురుడి యొక్క వక్రగతి మీకు అనుగ్రహంగా ఉండి మరిన్ని శుభ ఫలితాలు అనుభవించాలి.
గురుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.